ఛానల్లోకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 16వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి। ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం లోపు అనుకోని ఒక వార్త మీకు అందుతుంది। ఎక్కడ ఉన్నా వీడియోని ఖచ్చితంగా చూడండి, ఎటువంటి వార్త మీకు అందుతుంది, అలాగే ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయో వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి। చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు। ఈ రాశి అధిపతి శుక్రుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశి వారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు, అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది, అలాగే ప్రజాకర్షణ స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు। 10 మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటి మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు। ముఖ్యంగా వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు। పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం వీరికి ఉంటుంది। 2025వ సంవత్సరం మార్చి 16వ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం సాయంత్రం లోపు అనుకోని ఒక వార్త మీకు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి। మీ కుటుంబ సభ్యులకు సంబంధించింది కానీ, లేదా మీ యొక్క ఆత్మీయులకు బంధువులకు సంబంధించింది కానీ ఒక శుభవార్తనైతే మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం లోపు మీకు ఉండబోతుందని చెప్పుకోవాలి। ఆ వార్త మీకు మీ కుటుంబ సభ్యులకి ఎంతో ఆనందాన్ని ప్రసాదించబోతుంది। అలాగే మిగిలిన అంశాలు చూస్తే వృత్తిరీత్యా ఒక కీలకమైన నిర్ణయం అయితే మీరు తీసుకోబోతున్నారు। కుల వృత్తులు చేస్తున్న వారైనా సరే, ఎటువంటి వ్యాపారం చేస్తున్న వారైనా సరే, ఎటువంటి ఉద్యోగాలు చేస్తున్న వారైనా సరే, మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు। మీరు ఈ రోజు తీసుకునే నిర్ణయం మీకు భవిష్యత్తులో చాలా శుభదాయకమైన ఫలితాన్ని అయితే ఇవ్వబోతుంది। నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఒక చక్కటి అవకాశం రాబోతుందని చెప్పుకోవాలి। కెరియర్ పరంగా ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా ఈ తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి। అయితే ముఖ్యంగా తులారాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగ విరమణ పొందిన వ్యక్తులు ఉన్నారో ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి। అంటే మీ యొక్క ఉద్యోగ జీవితానికి సంబంధించి లేదా మీరు కొన్ని అంశాలకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ ని అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు। అలాగే ఎవరైతే పెండింగ్ లో ఉన్నటువంటి పనుల కారణంగా చాలా కాలంగా సతమతం అవుతున్నటువంటి ప్రైవేటు ఉద్యోగులు కానీ లేదా ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఉన్నారో ఈ రోజు మీ యొక్క తోటి ఉద్యోగస్తుల మద్దతుతో ఆ పెండింగ్ లో ఉన్నటువంటి పనిని పూర్తి చేసి పై అధికారుల నుండి ప్రశంసలు కూడా పొందుకోబోతున్నారు। అలాగే పై అధికారులను కలవాలని కొన్ని ప్రభుత్వపరమైనటువంటి పనుల నిమిత్తం మీరు చాలా కాలంగా వేచి చూస్తున్నట్లయితే వారిని కలుసుకునే అవకాశం దక్కుతుంది। అలాగే ఆ పని పూర్తయ్యే అవకాశం కూడా ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తుంది। కొన్ని ప్రభుత్వపరమైనటువంటి డాక్యుమెంట్స్ కోసం మీరు కనుక ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు కూడా సఫలం కాబోతున్నాయని చెప్పుకోవాలి। ప్రాపర్టీస్ కొనుగోలు చేయటం కానీ లేదా అమ్మటం కానీ వీటికి సంబంధించి మీరు ఈ మధ్య కాలంలో ప్రయత్నం చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్న పని అనుకున్న సమయానికి పూర్తి చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। అయితే ముఖ్యంగా ఈ తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో చాలా కాలం నుండి వదిలేసినటువంటి ఒక పని కూడా పూర్తి చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి। అయితే తులారాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి। హనుమాన్ చాలీసా పఠించండి, అలాగే శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి। మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి, అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు। చూసారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।